యూకోక్లోరిడియం ఒక పరాన్నజీవి రకం బుల్లబొమ్మలను జాంబీ బుల్లబొమ్మలుగా మారుస్తుంది. ఇది బుల్లబొమ్మ కళ్ళను ఆకుపచ్చ బొంగరి పురుగులుగా మారుస్తుంది. పక్షులను ఆకర్షిస్తుంది. పక్షులు బుల్లబొమ్మను తిన్నప్పుడు పరాన్నజీవి పక్షి ప్రేగులోకి ప్రవేశించి అక్కడ నివసిస్తుంది. పరాన్నజీవి గుడ్లు పక్షి మలంలో బయటకు వస్తాయి. బుల్లబొమ్మ దాని శ్లేష్మం ద్వారా కదులుతుంది. బుల్లబొమ్మ స్థిరంగా ఉన్నప్పుడు శ్లేష్మం ఘనంగా ఉంటుంది మరియు కదులుతున్నప్పుడు ద్రవంగా మారుతుంది. బుల్లబొమ్మ దాని పాదంతో కంపనాలను గ్రహిస్తుంది. బుల్లబొమ్మ శ్లేష్మం నేలకు అంటుకొని కంపనాలను 10 రెట్లు బలంగా గ్రహించడానికి సహాయపడుతుంది. కొన్ని బుల్లబొమ్మ జాతులు తల లేదా కళ్ళు దెబ్బతిన్నట్లయితే అవి తిరిగి పెరుగుతాయి. చాలా భూమి గుల్లబొమ్మలు మరియు సాధారణ నీటి గుల్లబొమ్మలు ఒకేసారి స్త్రీ మరియు పురుష ప్రత్యుత్పత్తి అవయవాలను కలిగి ఉంటాయి. బుల్లబొమ్మలు కిలోమీటర్కు 1 కెలోరీ కన్నా తక్కువ శక్తిని మాత్రమే ఉపయోగిస్తాయి. లింపెట్ అనే ఒక రకమైన సముద్ర బుల్లబొమ్మకు 20,000 దంతాల వరకు ఉండవచ్చు. బుల్లబొమ్మ దాని పాదంతో ఆహారాన్ని రుచి చూస్తుంది. బుల్లబొమ్మలకు నీలి రక్తం ఉంటుంది. బుల్లబొమ్మలు శీతాకాలంలో భూమిలో తమను తాము పూడ్చి 8 నెలల వరకు నిద్రిస్తాయి. ఎడారి బుల్లబొమ్మలు 4 సంవత్సరాల వరకు నిద్రిస్తాయి.